ఇజ్రాయెల్ని 5వ రోజు కూడా అమెరికా దౌత్య కార్యాలయం టెల్ అవీవ్లో అటాక్ చేసి కొన్ని పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేస్తుంది. అదేవిధంగా హైఫా అని అతిపెద్ద నౌకాశ్రయం ఏది ఇజ్రాయెల్లో దాన్ని చాలా వరకు నాశనం చేసింది ఇరాన్ మిసైల్స్ అని తెలుస్తుంది. ఇజ్రాయెల్ అయినంత భయకంపితులు అవుతుంది ప్రజలు. ఇరాన్ ఐడిఎఫ్ ఏది ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, డిటర్మైన్ అవుతాయి, ఆర్మీ పర్వాలేదు, అధ్యక్షుడు కూడా ఫ్రీగా తిరుగుతున్నాడు, ఇది ప్రధాని నెతన్యాహు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు భయపడుతున్నారు. ఫస్ట్ టైం ఒక యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇంతగా భయపడింది లేదు. ఇది మీడియా మనకు గమనిస్తే ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ అని, ఆల్ జజీరా అని ఈస్టర్న్ మీడియా ఉంటుందండి, దాన్ని కూడా మనం గమనిస్తేనే మీకు విషయాలు తెలిస్తే. చాలా సోర్స్తో నేను ఇక్కడ చెప్తున్నాను. ఏదో గ్లోబల్ టైమ్స్ అని, ఆల్ జజీరా, ఈస్టర్న్ మీడియా, అటు సిఎన్ఎన్, అటు బీబీసీ, ఇంకా ఈ మీడియా అంతా మనం తీసుకుని తర్వాత ఇండియా మీడియా గొడపోస్తే అక్కడ యుద్ధ రంగంలో అసలు విషయం తెలుస్తుంది. ఇక ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఇరాన్ను అగమ్య గోచరమైన పరిస్థితి అండి. ఎందుకంటే పై చేయి మాత్రం ఇజ్రాయెల్దే. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇక్కడ ఇరాన్ యొక్క భూభాగం అంతా తిరుగుతున్నాయండి.